పొట్టోడు రేవంత్ రెడ్డి, ఇది నేను అన్నటువంటి మాట కాదండి, నన్ను క్షమించాలి. ఇది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాట. జనరల్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంతో కొంత సభ్యంగా సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి కొంత మర్యాద గౌరవం అనేది ముఖ్యమంత్రికి ఇవ్వాలి. కానీ అరవింద్ గారు ఆ గౌరవం మర్యాద పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ అనేది చేశారు. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పొట్టోడు అని చెప్పి చెప్పడం మాత్రమే కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు అని చెప్పేసి ఒక విలేకరి అడిగితే నేను అనుముల రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను, మన గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాను అని ధైర్యంగా పేరు కూడా అరవింద్ గారు చెప్పారు. ముందుగా అరవింద్ గారు మాట్లాడిన మాటలు వినండి, దాని తర్వాత మనము మాట్లాడదాం. రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? ఇస్తే ఎందుకు ఇచ్చాడు? మరి తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఇక్కడ నుంచి ఒకటో ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా? ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మనం గౌరవించుకోలేని పరిస్థితుల్లో మనము ఏడ్చినాం. ఒక మంత్రి అయి ఉండి ఒక ఎంపీ అయి ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు అని చెప్పేసి బాడీ షేమింగ్ చేస్తున్నాడు అంటే నిజంగా ఇంతకన్నా ఇక దిగజారం అని నేను అనుకుంటున్నా. ఇంతకన్నా దిగజారే ఆస్కారం ఉంది అంటే లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఇంతకన్నా ఇంకా దిగజారుతారా అరవింద్ గారు, లేదా ఇదే లాస్ట్ అన్నది వేచి చూస్తే మనకి తెలుస్తుంది. కాకపోతే అరవింద్ గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మొన్న మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే నామినేషన్ తిరస్కరణ జరిగిందో దాని గురించి మాట్లాడుతున్నారు. మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి అక్కడ రాజ్యసభ మెంబర్గా ఆమె నామినేషన్ వేయబోతే ఆ నామినేషన్ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో ఆమె మీద ఒక కేసు ఉందని, ఆ కేసుని ఆమె తన నామినేషన్ పత్రాలలో మెన్షన్ చేయలేదు కాబట్టి అది తిరస్కరిస్తున్నామని చెప్పేసి తిరస్కరించింది ఎలక్షన్ కమిషన్. వింత విచిత్రం ఏంటంటే అది ఏదో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాదు, అది కోర్టు ద్వారా వచ్చినటువంటి ఒక ప్రైవేట్ కేసు అని చెప్పేసి చెప్తున్నారు. దాని డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఎవరు ఆ కేసు వేసింది అంటే ఒక కాంగ్రెస్ నాయకురాలే. ఆమెని ఏదో కించపరిచారో ఏదో కేసు అంటే డీటెయిల్స్ నాకు తెలియదు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో ఆమె ఒక పిటిషన్ వేసి కొంతమందిని ఆ పిటిషన్లో కొంతమంది పేర్లని ఆమె చేర్చారు. ఆ పేర్లలో మీనాక్షి నటరాజన్ గారి పేరు ఉంది. సరే, ఇది ప్రైవేట్ కేసు. ఈ కేసు వివరాలు ఎలక్షన్ కమిషన్ దాకా ఎట్లెళ్ళినాయి, మధ్యప్రదేశ్ దాకా ఎట్లెళ్ళినాయి అని చెప్పేసి కొంత అంటే నిజంగానే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే. కాకపోతే అదే రోజు రాత్రి, అంటే మొన్న ఏదైతే రోజు రిజెక్ట్ అయిందో ఈ నామినేషన్, అదే రోజు రాత్రి ఒక బీజేపీ నాయకుడు బయటికి వచ్చి లేదు తెలంగాణలో ఉన్నటువంటి ఆ పేపరు, తెలంగాణలో ఉన్నటువంటి ఆ కేసులు ఎవరు పంపిస్తారో మీకు తెలవదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి వైపు వేలు చూపించేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేశారు. అక్కడి నుంచి ఒక పెద్ద మంట అనేది మొదలైంది. అక్కడి నుంచి అసలు ఇది మొత్తం ఒక పెద్ద రచ్చ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి రచ్చ, రేవంత్ రెడ్డి గారు ఒక కోవర్టు బీజేపీ తరఫున కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రాపగెండా అనేది చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కోవర్టా కాదా? మరి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా 100% కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద కాన్ఫిడెన్స్ కూడా లేదు అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడడం అనేది జరిగింది. నిజంగా ఈ కేసులో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఒక కేసు, ఆ వివరాలు అక్కడ దాకా వెళ్ళడము, ఈ చివరి సమయం మొత్తం మించిపోతుంది. ఆ సమయంలో ఈ కేసు వివరాలు అక్కడికి చేరడము, రిజెక్ట్ చేయడము, ఇదంతా చూస్తుంటే నో డౌట్ ఎవరో పంపించారు, ఎవరో ఇచ్చారు, అందరూ సందేహం లేదు. కానీ అది రేవంత్ రెడ్డా కాదా అన్నటువంటి వివరణ అనేది రావాలి. అదే సంభాషణ ఇక్కడ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అంటున్నారు
అని ఇక్కడ చెప్తున్నారు అరవింద్. రేవంత్ రెడ్డి సాటుకి ఇచ్చిందంటారు అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇస్తే ఎందుకు ఇచ్చిండు మరి? ఇది తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? ఇదే ఇందాక నేను చెప్పింది. నిజంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్న ఏంటి, ఎవరిచ్చారు అన్నది బీజేపీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీనే కదా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది, అపోజిషన్ పార్టీ బీజేపీనే కదా. మరి అట్లాంటప్పుడు బీజేపీకి ఎవరిచ్చారు అన్నది బీజేపీనే చెప్పాలి. అదే ప్రశ్న ఇక్కడ మీడియా మిత్రుడు అడిగితే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఒకవేళ ఇచ్చుంటే ఎందుకు ఇచ్చిండు అని అడగండి అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అన్నది అరవింద్ గారు చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు పొట్టోడని ఇంకా విలేఖరి అంటున్న మాటలు కొంచెం అబ్జర్వ్ చేస్తే లిల్లీపుట్ ఏదో అన్నట్టున్నాడు, క్షమించాలి, అన్నడా లేదా అన్నది క్లారిటీ లేదు, కానీ అలా వినిపిస్తుంది. సో ఇవన్నీ మాటలు ఓకే, మీరు అబ్జెక్షన్ చేయాలి లేదా రేవంత్ రెడ్డి గారి మీద ఒక అభాండం వేయాలంటే వేయండి, లేదంటే అది నిజమా కాదా అన్నది అది మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఇస్తే రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి, తీసుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండాలి. మరి ఆయన ఇచ్చిండా లేదా మనకైతే తెలియదు, తీసుకున్న వాళ్ళు మీకు తెలుసు కదా బీజేపీ వాళ్ళకి. మీరు ఈ ప్రొపగండా అంటే ఈ విషయాన్ని బయట ఎందుకు పెట్టరు. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాత్రం నిజంగా పొట్టోడని ఇలాగా ఇంత నీచంగా మాట్లాడడం అనేది అది సరికాదు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా అటు ఇటు చేసి మీనాక్షి నటరాజన్ గారు బలైపోయారు. కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాదన ఏంటి అంటే, మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ తెలంగాణలో ఇన్ఛార్జిగా ఉండే, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, ఆమెకి రేవంత్ రెడ్డి గారికి పడేది కాదు. ఆమె రేవంత్ రెడ్డి గారి పనులు కొన్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన గురించి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి నిజాలను మొత్తం అక్కడ చెప్పారు. అక్కడే రేవంత్ రెడ్డి గారికి కాలింది. అందుకే రేవంత్ రెడ్డి గారు చూసి కరెక్ట్ సమయంలో వేటు వేశారు, కరెక్ట్ సమయంలో ఈ కేసు వివరాలని అక్కడికి చేర్చారని కొంతమంది అంటుంటారు. ప్రాపగెండానా అది కాదా అన్నది అది తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా ఒక విషయం, కాంగ్రెస్ పార్టీకైనా రాహుల్ గాంధీ గారికైనా, మీ దగ్గర ఉన్నటువంటి కోవర్టులు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఉంటే అంటే ఆయన చెప్పినట్టు ఒకవేళ ఉంటే, ఆ కోవర్టులు ఎవరు అన్నది తేల్చుకోవడం అన్నది అది మీ బాధ్యత. అంతేకాని మీరు కరెక్ట్గా లేక వేరే వాళ్ళ మీద అభాండాలు మోపడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కోవర్టా కాదా, ఆయన ఇచ్చారా పేపర్లు లేదా అన్న విషయాన్ని ఎవరూ ధృవీకరించట్లేదు. కానీ అందరూ అభియోగాలు మాత్రం మోపుతున్నారు. అభియోగాలు మోపకపోవడం ఆ విషయం మీద నేను ఈరోజు వీడియో చేయట్లేదు. కానీ ఏ విషయం మీద చేశానంటే, ఒక ఎంపీ స్థానంలో ఉండి ఈయన ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ రేపు రాజకీయాలలో ఈ ఈ ఈ సంస్కృతి అనేది పెరిగిపోతుంది. పర్సనల్ అటాక్లు, కేసీఆర్ గారిని పట్టుకుని కొచ్చముక్కు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ రోజులని మీకు గుర్తుండే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని పొట్టోడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు ఈ రోజులు చూస్తున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక నారా లోకేష్ గారిని పట్టుకుని మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని మాట్లాడినటువంటి మాటలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు. రాజకీయాలలో ఇట్లాంటి మాటలకి స్థానం ఉండకూడదు. ఏదైనా ఉంటే కొంత గంభీరమైనటువంటి రాజకీయం చేయాలి, కొంత నిబద్ధత కలిగినటువంటి రాజకీయం చేయాలి. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలకి మాత్రం తావు లేదు. మనం ఏదో ఒక మాట అనేస్తే మనం వైరల్ అయిపోతాము అన్నటువంటి చిన్న ఆలోచన ఉండకూడదు. ఆల్రెడీ ఒక ఎంపీ స్థానం అనేది చాలా పెద్ద స్థానం. అంత స్థానానికి మీరు చేరారు అంటేనే మీరు సాధించారు అని అర్థం. మళ్ళా నేను ఒక మాట అనేసి వైరల్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచన అనేది అది కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ యువర్ అన్ అచీవర్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అరవింద్ గారు మాట్లాడినటువంటి ఆ మాట దయచేసి దాని గురించి తప్పకుండా స్పందించండి. తప్పకుండా ఒక కమెంట్ అనేది చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.